హలో గాయస్, సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కదా. మరి పిండి వంటలు చేసుకోవాలి కదా. సంక్రాంతికి మొదటిగా పిండి వంటలు అంటే గుర్తొచ్చేది అరిసెలే. మనోళ్ళైతే పిండి కలిపేటప్పుడే పలచగా ఉంది అని ఇంకొంచెం పిండి అయితే వేస్తూనే ఉన్నారు. పిండి కలిపేటప్పుడు బాగానే ఉంది కానీ మనోళ్ళు భోజనం చేశాకైతే స్టార్ట్ చేద్దామని భోజనం చేశారు. మరి కాసేపు రెస్ట్ తీసుకోవాలి కదా, అందుకని ఇంకో గంట అయితే రెస్ట్ తీసుకున్నారు. ఈలోపు ఆ పిండి అయితే గట్టిపడిపోయింది. మరి గట్టిపడిన పిండి మెత్తగా చేయాలంటే మనం చేయబడాల్సిందే. దానికి నీ చెయ్యి ఎందుకు అని ఆలోచిస్తున్నారా? ముందైతే మీకే తెలుస్తుంది. ముందుగా అయితే నేతరిసెలు అయితే చేసేసాము. ఆ తర్వాతే మనతో పెద్ద పని పడింది. ప్లేట్లో కొంచెం పిండి అయితే వేసి దానికి నూనె వేసి గట్టిపడిన పిండిని అయితే మనం మెత్తగా చేయాల్సిన పని పడింది. దాన్ని పసా పిసికి మెత్తగా చేయడానికి మనలాంటి గట్టి చేయి అయితే కావాలి కదా. అందుకే మరి నేను రంగంలోకి దిగింది. ఇదంతా పక్కన పెడితే నేను మాత్రం అరిసెలు తిన్నాను. అదేంటో ఇంకేదైనా పిండి వంటలు వండితే మాత్రం బొచ్చి పట్టుకొని గిన్నె పట్టుకొని టేస్ట్ చేస్తా అని బాండీలో నుంచి తీయడం ఆలస్యం తినేసేదాన్ని. కానీ అదేంటో అరిసెలు మాత్రం అస్సలు తినను. ఇంకా తప్పనిసరి చేతిలో పెడితే తప్ప. మీలో ఎవరైనా ఉన్నారా అరిసెలు నచ్చని వాళ్ళు? అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.